వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. మనం ఇప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ జస్ట్ సన్ రైజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. మనకి మెయిన్ ఒక 5 పాయింట్స్ షార్ట్ కవర్ చేశాను. ఎయిర్పోర్ట్స్కి రావాలంటే ఫస్ట్ టైం ట్రావెలర్స్కి ఒక షార్ట్ కూడా ఉంది చూడండి. మెయిన్ వచ్చేసి ఐడెంటిటీ కార్డ్ క్యారీ చేయడం మర్చిపోకండి. అండ్ అట్లీస్ట్ 2 అవర్స్ ముందే ఎయిర్పోర్ట్లో ఉండేలా చూసుకోండి. ఆల్కహాల్ ఏం క్యారీ చేయొద్దు మెయిన్ లగేజ్లో. ఫ్లైట్ వచ్చేసింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. అదిగోండి ఎయిర్పోర్ట్. వేరే ఇండిగో ఏరోప్లేన్ కూడా ఏదో ల్యాండ్ చేయండి. ఎలక్ట్రిక్ బస్లో మనం ట్రావెల్ అయ్యి ఇప్పుడు మెయిన్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాం. అదిగోండి ఎయిర్పోర్ట్, అక్కడికి వెళ్తాం. జూమ్ ఇన్. ఇవి అలాంగ్ ద వే విల్ ట్రావెల్ అండ్ రీచ్ దట్ ఎయిర్పోర్ట్. కింద అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తుంది బస్సు. పైన అంతా రన్వేస్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాం మనం ఇక్కడ. అండ్ ఫ్లైట్ టికెట్ చేసుకున్నాక వెబ్ చెకింగ్ చేయడం మర్చిపోకండి. మీ పర్టికులర్ సీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదిగోండి రన్వే కొంచెం ప్యారలల్ అయ్యాం. ఇవన్నీ ఇంటర్నేషనల్ టెర్మినల్స్. వీటికి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచే రన్ ఉంటుంది. డైరెక్ట్ ఏరోప్లేన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇలా బస్సులో వెళ్ళి బస్సులో రావడం అన్నీ డొమెస్టిక్ ఫ్లైట్స్కి ఉంటాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి అలాంటిది ఏమి ఉండదు. అంటే కొంచెం పెద్ద ఏరోప్లేన్స్ కూడా డొమెస్టిక్లో కూడా మనం ఈ వేస్ని యూస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నార్మల్ చిన్న ఏరోప్లేన్స్ మాత్రం మనం ఇట్లా బస్సులో వెళ్ళి రావాల్సి ఉంటుంది. వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీ కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియోస్ చేద్దాం. యా, దిస్ వాస్ ద ఎంట్రన్స్ గేట్. ఇవి ఎదురు మనం వెళ్తాం. కింద లిఫ్ట్ ఉంటుంది, ఎస్కలేటర్ ఉంటుంది. చూడండి స్ట్రైట్గా వెళ్తుంది, పైకి కాదు. లగేజ్ ఉన్నప్పుడు కొంచెం ఎయిర్పోర్ట్ చూడండి ఎంత బాగుందో. సో దట్ పర్పస్ వేర్ యూజింగ్ క్యాఫెటేరియా, షాపింగ్ ఏరియా.